నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. కోల్కతా హత్యాచార ఘటన జరిగి సరిగ్గా నెల రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా కేసు కొలిక్కి రాలేదు, విచారణ కొనసాగుతూనే ఉంది. నిజానికి మొట్టమొదటగా ఈ ఘటన జరిగిన తర్వాత కోల్కతా పోలీసులు ఎంటర్ అయ్యారు. అయితే కొంత ఆలస్యంగా సాగుతోంది. ఇతరత్ర కారణాల వల్ల ఈ కేసు CBIకి చేరింది. ప్రస్తుతం CBI దీని మీద స్పీడ్గా విచారణ చేసి మొత్తానికి దోషులెవరు, జరిగిందేమిటి అని కనుక్కుంటుంది అని అనుకుంటున్న తరుణంలో అటు CBI కీలక వ్యాఖ్యలు చేసింది. ఏమిటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో CBI ఏమంటోంది అంటే, అక్కడ సామూహిక అత్యాచారం జరగలేదు, అక్కడ జరిగిన DNA పరీక్షల వల్ల, ఇతరత్ర ప్రశ్నలు పరీక్షల వల్ల కూడా, విచారణ వల్ల తెలిసింది ఏమిటి అంటే, అక్కడ ఎక్కువ మంది ప్రమేయం లేదు, కేవలం ఒక వ్యక్తి, అది కూడా సంజయ్ రాయ్ నమూనాలతోటి ఇది మ్యాచ్ అయింది అనేది వారు చెప్తున్న మాట. దీనికి తోడు ఇంకొక కీలకమైన మాట ఏమంటున్నారంటే, సరైన ఆధారాలు లభించకపోవడం వల్ల ఈ విచారణ మందకొడిగా సాగుతోంది, కేసు ముందుకు వెళ్ళడం విషయంలో అంటే పురోగతి విషయంలో కొంత ఆలస్యం అవుతోంది అని. ఇక్కడే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రతి ఒక్కరికి. అంటే ఒక CBIకి అప్పగించాలి అని డిమాండ్లు పెరుగుతాయి. CBIకి అప్పగించిన తర్వాత అక్కడ పూర్తిగా నెమ్మదిగా సాగుతోంది, మేము సరిగ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నామని స్వయంగా CBI ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మరి మన దేశంలో ఇంకా ఎవరెంటర్ అవ్వాలి? ఎవరు త్వరితగతిన న్యాయం చెప్తారు, ధర్మం ఉంటుంది, శిక్ష పడుతుంది నేరస్తులకు, మరోవైపు బాధితులకు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయంలో మరి ఎలాంటి అడుగులు పడతాయి మన దేశంలో? నిజానికి అక్కడ ఘటన జరిగిన తర్వాత, ఆగస్టు 9 ఘటన జరిగిన తర్వాతనే రెస్ట్ రూమ్ని, అక్కడి వాష్రూమ్, టాయిలెట్స్ని కూడా కూలగొట్టేయాలని ఆర్జీకర్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి కారణాలు ఏంటి అనేది తెలియనప్పటికీ మొత్తానికైతే అవి కూలగొట్టేయాలి అని ఆయన ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో అక్కడంతా డిస్టర్బ్ అయిపోయింది. మరోవైపు తెల్లారే నిరసన తెలిపే వాళ్ళంతా వచ్చేశారు. సో వాళ్ళంతా కూడా వందల సంఖ్యలో అక్కడికి రావడం వల్ల అక్కడ పూర్తిగా అక్కడ మొత్తం ఆధారాలు కూడా లేకుండా పోయింది అనేది మనకు కొంత వినబడుతున్న వాదన. అయితే కోల్కతా పోలీసులు మాత్రం అదేమీ జరగలేదు, ఆధారాలు ఉన్నాయి అని చెప్పడం ఇక్కడ కొంత మనకు ఎవరి మీద అనుమానం వ్యక్తపరచాలో అని ఆలోచించాల్సిన పరిస్థితి. మరోవైపు అక్కడ సేకరించిన ఆధారాలన్నీ గనక చూస్తే ఒక్కరి ప్రమేయమే ఇందులో ఉంది ఈ హత్యాచారంలో అని CBI చెప్తున్నప్పటికీ, అటు తల్లిదండ్రులు మాత్రం కాదు ఇది సామూహిక హత్యాచారము, కావాలనే పక్కదోవ పట్టిస్తున్నారంటూ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా ఇలా ఆధారాలు లేకపోవడం వల్ల మందకొడిగా సాగడం అనేది ఒక అంశం మనం చర్చిస్తాం. రెండోది, మరి ఇంత పెద్ద ఘటన జరిగి దేశమంతా కూడా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నా కూడా మరి త్వరితగతిన న్యాయం జరగకపోతే దేశంలో మరి ప్రజల రక్షణ పరిస్థితులేంటి, లేకపోతే మరి దీనికి సంబంధించి ఎలా ఆలోచించాలి ప్రజలు కూడా? దీన్ని ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆలోచించాలా, లేకపోతే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఇలా ఉంటుంది సిచ్యువేషన్స్ అని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలా? ఏమిటి అసలు, ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? దేశవ్యాప్తంగా అర్థం చేసుకోవాలా, కేవలం వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మాత్రమే పరిధిలో పెట్టుకోవాలా అనేది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు కరుణాసాగర్ కాసింశెట్టి గారు ఉన్నారు, హైకోర్టు న్యాయవాది. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. కరుణాసాగర్ గారు, ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్షన్లో మనం ఎత్తుకునే ఈ రెండు అంశాలు, విచారణ స్లోగా సాగుతోంది, మందకొడిగా సాగుతోందని ఒక CBI ఈ మాట చెప్పడం, దీన్ని ఎట్లా తీసుకోవాలి ప్రజలు కూడా? రెండు విషయాలండి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన స్థలానికి వెళ్ళినటువంటి పోలీసులు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారు, ఆ ప్రొసీజర్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్, అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నటువంటి నిందితులు వదిలిపెట్టినటువంటి ట్రేసెస్, ఎవిడెన్సెస్, జరిగిన సంఘటనలో విక్టిమ్ చనిపోయి ఉంటే, చనిపోయినప్పుడు విక్టిమ్ శరీరం మీద ఉన్నటువంటి గాయాలు, ఆమె ఉన్న పొజిషన్, అక్కడ ఏం జరిగింది, స్ట్రాంగులేషన్ వల్ల మర్డర్ జరిగిందా, కత్తిపోటు వల్ల జరిగిందా, పాయిజన్ వల్ల జరిగిందా, ఇవన్నీ ప్రాథమిక విచారణ. ఈ ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీసులు ఒక ఒపీనియన్కి వచ్చి ఇది మర్డరా, రేప్ మర్డరా, లేదంటే సూసైడా, లేదా ఇంకోట గ్యాంగ్ రేపా అనేది ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ ఈ ప్రొసీజర్ జనరల్ జరిగేది. కానీ ఈ సంఘటనలో ఏం జరిగిందంటే, అమ్మాయి మర్డర్ జరిగింది, ఆ మర్డర్ జరిగింది రేపే మర్డర్ జరిగింది అనేది ఎవరికి తెలియదు, అన్లెస్ అటాప్సీ జరిగేంత వరకు. ఒక మర్డర్ జరిగిందంటే, మర్డర్ జరగగానే పోలీసు వాళ్ళ సంఘటన స్థలానికి పోయి అక్కడ చూసేసి ఇంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు, మీ అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు.
మర్డర్ జరిగింది, చనిపోయిందని చెప్పలేదు, సూసైడ్ చేసుకున్నాను చెప్పారు. ఉమ్, ఆ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో వాళ్ళని లోపలికి ఎంటర్ కాకుండా 3 hours పాటు గేట్ దగ్గరనే వాళ్ళను ఆపి పెట్టారు. ఉమ్, ఇక్కడ కలెక్షన్ చేస్తున్న ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఉమ్, ఇంతలోపే వందల మంది రావడం, అక్కడ ప్రొటెస్ట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ ని కంటామినేట్ చేసేయడము, ఉమ్, దాన్ని కడిగేసేయడము, ఉమ్, ఎవిడెన్స్ కంటెక్ట్ చేయడము, బాడీని మొత్తం వ్రాప్ చేసేయడము, క్లాత్ లో వ్రాప్ చేసేయడము, ఉన్న ప్లేస్ నుంచి షిఫ్ట్ చేసేయడము, ఫోటోగ్రాఫ్ తీసుకోకపోవడం, అక్కడ ఉన్న ఎవిడెన్సెస్, బ్లడ్ శాంపుల్స్, హెయిర్ శాంపుల్స్, ఉమ్, ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, సలైవా, ఇవన్నీ ముఖ్యం. ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు అక్యూజ్ ని పట్టుకోవడానికి, ట్రేసర్ చేయడానికి, ఏం కలెక్ట్ చేయకపోవడం, బాడీని అటాప్సీకి పంపించేటప్పుడు అంటే పోస్ట్ మార్టం పంపించేటప్పుడు ఉమ్, లిక్విడేషన్ లెటర్ రాస్తారు. ఉమ్, కన్సర్న్ SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ లెటర్ రాస్తారు, పోస్ట్ మార్టం పంపిస్తున్న ఈ బాడీని ఉమ్, హ్యాండ్ ఓవర్ చేసుకొని పోస్ట్ మార్టం కంప్లీట్ చేసినాక రిపోర్ట్ ఇవ్వండి అని ఉంటుంది దాని మీద సారాంశం. ఉమ్, దాని మీద మొత్తం డీటెయిల్స్, సరైన బాడీ, ఫలానా ఫీమేల్, ఆమె అప్రాక్సిమేట్ ఏజ్ ఇంత, ఆమె పేరు ఇంత, ఆమె సన్ ఆఫ్ ఇంత, డాటర్ ఆఫ్ ఇంత, ఐడెంటిఫైడ్ బాడీ అయితే, లేకపోతే అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ బాడీ, ఆమె బాడీ మీద 7 బట్టలు ఉన్నాయి ఇవి కాబట్టి పంపించేస్తాం. ఆమె కాంప్లెక్షన్ ఎట్లుంది, ఫేర్ ఉందా, బ్లాక్ ఉందా, బ్రౌనిష్ ఉందా అని రాసి పంపిస్తాం. ఉమ్, ఆ బేసిస్ మీద వాళ్ళ బాడీని ఐడెంటిఫై చేసి, డాక్టర్స్ ఏం తెలుసు వాళ్ళ శవం అంతే అలా తెలిసింది, ఉమ్, దాన్ని అడాప్సీ చేస్తారు, చేసి వాళ్ళ ఒపీనియన్ ఇస్తారు. ఉమ్, ఈ రోజు సిబిఐ కోర్టు ముందు, సుప్రీంకోర్టు ముందు వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఉమ్, చెప్పిన విషయం ద్వారా సుప్రీంకోర్టు చేసిన కామెంట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఉమ్, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 14 గంటల డిలే తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు లాడ్జ్ చేయడం? ఓకే. 14 గంటల డిలే ఉమ్, ఒకటి. లాడ్జ్ అయిన తర్వాత కారణం ఎందుకు చెప్పలేదు ఎఫ్ఐఆర్ లో? 14 గంటల డిలే ఎందుకు అయిందని ఎందుకు చెప్పలేదు? ఉమ్, రెండవది, బాడీని అటాప్సీకి పంపించేటప్పుడు ఏదైతే రిక్విజిషన్ లెటర్ ఏదైతే ఉంటుందో SHO పోస్ట్ మార్టం రాసేటప్పుడు ఆ లెటర్ ఎందుకు లేదు? ఉమ్, అంటే పంపించిన బాడీ, చనిపోయిన బాడీ ఒకటేనా కాదా అని నిర్ణయించడానికి ఇవన్నీ సహకరిస్తాయి. ఓకే. ఈ బాడీ ఫలానా కాంప్లెక్షన్, ఫలానా వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని ఐడెంటిఫై చేసిరు, వీళ్ళ రిలేటివ్స్, ఆమె పేరు ఇది, ఆమె డాక్టర్ ప్రొఫెషన్, ఆమె ఏజ్ ఇంత, ఉమ్, ఈమె ఈ ఫలానా డ్రెస్ పైన అప్పర్ డ్రెస్ ఇది ఉంది, లోవర్ డ్రెస్ ఇది ఉంది, ఈ డ్రెస్ ఈ కలర్ ఉన్నది అని చెప్పి బాడీని పంపిస్తాం. సో మినిమం అదే బాడీని చూసి, అది మినిమం ఫార్మాలిటీ. అది చూసిన తర్వాత మా దగ్గరకు వచ్చిన బాడీ యొక్క ఫీమేల్ బాడీ, ఆమె ఏజ్ అప్రాక్సిమేట్ ఇంత, ఆమె కాజ్ ఆఫ్ డెత్ తెలియదు, ఉమ్, ఆమె బాడీ మీద ఈ బట్టలు ఉన్నాయి, ఆమె తర్వాత ఆమె అడాప్సీ చేసేటప్పుడు క్రమంలో గాయాలు ఎక్కడ ఉన్నాయి, అవి గీసుకున్న గాయాలా, ఇట్లా గీసిన గాయాలా, అబ్రేషన్సా, కంట్రూషన్సా, ఉమ్, డీప్ కట్ ఇంజురీస్ అయితే ఎంత డీప్ కట్టు, ఎంత లాంగ్ కట్టు, కట్టు షార్ప్ పేపర్ తో అయిందా, ఇవన్నీ డిస్క్రిప్టివ్ ఉంటది. ఉమ్, హెయిర్ బ్లాక్ కలరా, కళ్ళు ఏ కలర్ ఉన్నాయి, పీపుల్స్ ఏ కలర్ ఉన్నాయి, నాలుగు ఎట్లున్నది, ఉమ్, చర్మం కలర్ ఎట్లున్నది, ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి, ఎక్కడెక్కడ బర్త్ మార్క్స్ ఉన్నాయి, ఉమ్, ఇన్ని రాశారు పోస్ట్ మార్టంలో. ఇవన్నీ ఏం ఐడెంటిఫై చేశారంటే, చనిపోయిన వ్యక్తి, ఈ పోస్ట్ మార్టం చేసిన బాడీ రెండు ఒకటేనా కాదా అనేది కూడా ప్రూవ్ చేయాలి కోర్టులో. ఉమ్, అంతేగాని ఏదో బాడీ వచ్చేసి ఏదో బాడీకి ఇంకో బాడీకి అటాప్సీ చేసేసి, ఆ బాడీకి ఉన్న అటాప్సీ చేసిన కేసును తీసుకొచ్చి ఈ బాడీకి కలిపేసేసి కేసును ఖతం చేయడం ఇట్లా ఉండదు. ఓకే. ఓకే. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో ఎంత పకడ్బందీగా కేసు చేస్తే ఆ కేసులో కన్విక్షన్ అంత ఈజీగా అవుతుంది. ఉమ్, లేదంటే ప్రాసిక్యూషన్ దగ్గర కేసు ఉండదు. ఉమ్, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఆర్జీ కేసులో అక్యూజ్ తరఫున అడ్వకేట్ ని నేను ఒక 2 నిమిషాల్లో కేసు కొట్టేవి చేయొచ్చు. ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్ అవునా? ఓకే. అంత నీరుగా చేసేది ఇన్వెస్టిగేషన్. ఉమ్, నేను 20 సంవత్సరాల నుంచి క్రిమినల్ ప్రాక్టీస్ చేస్తున్నా కదా, నేను ఎన్నో వందల కేసులు చేస్తుంటాను, ఎన్నో మర్డర్ కేసులు, ఎన్నో రేప్ కేసులు చేసిన. ఉమ్, ఈ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంత నీరుగార్చే విధంగా ఉన్నది అంటే, ఉమ్, నేను ఈ కేసుని తీసుకుంటే 2 నిమిషాల్లో ఈ కేసు కొట్టేయచ్చు. అంత ఘోరంగా తయారు చేసింది కేసు వెస్ట్ బెంగాల్ పోలీసు. ఓకే. తర్వాత ఏ రోజు సిబిఐ ఎంట్రీ అయిందో. అంటే కారణం ఎవరండి? ఇప్పుడు అంత నీరుగార్చడం అంటే కారణం ఎవరు? వెస్ట్ బెంగాల్ పోలీసు ఫస్ట్ ఎవరైతే ఆ సంఘటనా స్థలాన్ని టేక్ ఓవర్ చేసుకుంటారో వాళ్ళ మీదే బాధ్యత ఉంటది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ కాకుండా కాపాడి దాన్ని సేకరించి దాన్ని ల్యాబ్స్ కు పంపించడము, ప్రొసీజర్ ని ఫాలో కావడం. ప్రొసీజర్ ఎక్కడ ఫాలో కాకపోయినా కేసు కొట్టేవేయబడుతుంది. ఇది ప్రూవెన్ లా, ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా, క్రిమినల్ జస్టిస్. సో అట్లా ఏం జరగలేదని పోలీస్ అంటోంది, అంటే ఇది అబద్ధం.
జరగలేదు అనేది తప్పు. జరిగితే ఎవిడెన్సెస్ చూపించాలి కదా. 14 ఒకవేళ నిజంగా ప్రొసీజర్ ప్రకారమే పోలీసు వాళ్ళు సంఘటనా స్థలానికి వెళ్ళిర్రు, అక్కడ బాడీ చనిపోయింది అన్నది, ఎవరైనా సరే కామన్ మ్యాన్ పోలీసు పోయి చూడగానే వ్యక్తి పడిపోయి ఉంటే చనిపోయాడా లేదా చెక్ చేస్తారా? చేస్తారు. శ్వాస ఆడుతుందా లేదా చెక్ చేస్తారుగా. శ్వాస ఆడతలేదు చనిపోయాడు, పల్స్ ఉందా లేదా, కోమాలో ఉన్నాడు, స్పృహ తప్పిపోయాడా చనిపోయాడా, చనిపోయగానే చూడగానే ఆయన పొడిసి ఉండి రక్తస్రావం అవుతుంటే మర్డర్ చేసి ఉంటారు అనుకుంటారు, నోట్లోంచి నిరుగు గారుతుంటే ఏదైనా విష ప్రయోగం అయి ఉంటుంది సూసైడ్ అంటారు, లేదంటే శవం వేలాడుతూ ఉంటే సూసైడ్ అనుకుంటారు. అక్కడ శవం పడిందండి, ఎట్లా చనిపోయిందో తెలియదు. ఏం చేస్తారంటే ఫస్ట్ బుక్ చేసే కేసు ఉమెన్ డెత్ అని రాస్తారంటే 174 సిఆర్పిసి కింద ఉమెన్ డెత్ కేసు బుక్ చేస్తారు. ఆ తర్వాత మీరు బాడీని సెక్యూర్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ సెక్యూర్ చేసి బాడీని పోస్ట్ మార్టం పంపిస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇది మర్డర్ జరిగింది, మర్డర్ గొంతు పిసకడం వల్ల జరిగిందా, శ్వాస ఆడకుండా చేసినందువల్ల జరిగిందా, పాయిజన్ వల్ల జరిగిందా, బ్రెయిన్ హ్యామరేజ్ వల్ల జరిగిందా, హార్ట్ స్ట్రోక్ వల్ల జరిగిందా అనేది అటాప్సీ నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి అఫెన్స్ రిజిస్టర్ అయింది. మీరు పోయి చూడగానే ఆ అమ్మాయి బాడీ, అమ్మాయి పెల్విస్ విరిగిపోయి కాలు ఒక దిక్కు ఇంకో కాలు ఒక దిక్కు, మెడంతా వంక విరిగిపోయేసి కళ్ళు ఉబ్బిపోయి పెదవులు ఉబ్బిపోయి బాడీ మొత్తం స్క్రాచ్ మార్క్స్ ఉండి బ్లడ్ వెజనల్ బ్లడ్ యూజ్ అవుతున్న క్రమం చూస్తే ఎనీ ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్ ఇది రేప్ మర్డర్ కేసు అని నిర్ణయిస్తారు. కానీ వాళ్ళకు డిసిజన్ తీసుకునే పవర్ ఉండదు కాబట్టి ఉమెన్ డెత్ అని రాసేసి పోస్ట్ మార్టం పంపాలి. అది రాయకపోవడానికి నీకు 14 గంటల సమయం ఎందుకు పట్టింది చెప్పాలి కదా. మర్డర్ జరిగింది అనగానే ఒక కానిస్టేబుల్ చూడాలి కదా. ఒక ప్రైవేట్ మెడికల్, మీ ఆర్జీకర్ హాస్పిటల్ 1860లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గా సెల్ఫ్ సఫిషియన్సీ కోసం బ్రిటిష్ వారు కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వాస్ కోల్కతా. బ్రిటిష్ వాళ్ళు కలోనియల్లో పెట్టిండ్రు. అంత పురాతనమైన ప్రైవేట్ మెడికల్ కాలేజ్, వందల వేల మంది వచ్చేది, ఒక పబ్లిక్ ప్లేస్. ఒక మర్డర్ జరిగింది అంటే ఒక కానిస్టేబుల్ కూడా కదా, ఒక ఎస్ఐ కానిస్టేబుల్ పోతారు, చూస్తారు సంఘటన జరిగింది, ఇమీడియట్ గా క్లూస్ టీమ్ ఫోన్ చేస్తారు, ఎఫ్ఎస్ఎల్ ఫోన్ చేస్తారు, ఫోటోగ్రాఫర్ ఫోన్ చేస్తారు, వీడియోగ్రాఫర్ ఫోన్ చేస్తారు, పై ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేస్తారు. ఇమీడియట్ గా ఒక కంప్లైంట్, సోమోటో కంప్లైంట్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేసి ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయించిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. 14 గంటలు ఎఫ్ఐఆర్ చేయడానికి టైం పట్టిందంటే దానికన్నా ముందు ఏదైతే ప్రాసెస్ చేసినావో అంత చెల్లదు. క్రిమినల్ ట్రయల్ ప్రకారం చెల్లదు అది. ఎఫ్ఐఆర్ చేయకముందు ఏం చేయడానికి లేదు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయాలి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే నీకు ఇన్ఫర్మేషన్ రాగానే రిపోర్ట్ రిజిస్టర్ రెడీ చేయాలి. అది చేయలే. సో సిబిఐ చెప్తున్న ఈ వ్యాఖ్యలు అయితే 100% నిజమే అనుకోవాలి. మరి ఇంకా నిజమే. మరి సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది కదండి. సిబిఐ చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు నమ్మలే. సుప్రీంకోర్టు వాళ్ళ ముందున్నటువంటి కేసు ఫైల్ లో చూసి చెప్పింది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ డివై చంద్రచూడ్ ఏం చేశాడంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ని మీరు ఎంత అధ్వాన్నంగా కేసుని హ్యాండిల్ చేశారు, 14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదైంది, దాంతో పాటు నువ్వు బాడీని అటాప్సీకి పంపించేటప్పుడు ఈ రిక్విజిషన్ పోస్ట్ మార్టం రిక్విజిషన్ లెటర్ ఎందుకు లేదు అని అడిగాడు. తప్పేముందల్లా ఇవి రెండు లేవంటే కేసు అవుట్. సో ఇప్పుడు ఎట్లా మరి సిబిఐ ఎట్లా ప్రొసీడ్ అవుతుంది సార్ మరి ఇప్పుడున్న పరిస్థితికి? సిబిఐ మొత్తం స్పాయిల్డ్ కేసు సిబిఐకి ఇచ్చింది, చేతిలో పెట్టండి. సిబిఐ ఆల్రెడీ మొత్తం సిబిఐ స్పాయిల్డ్ అయిపోయిన కేసు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము, వెస్ట్ బెంగాల్ పోలీసులు, వెస్ట్ బెంగాల్ మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఆ కేసును మొత్తం స్పాయిల్ చేసేసారు. ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేసారు, అక్యూజ్ ని తప్పించుకున్నట్టు చేసారు, పట్టుడు పోయినా అని శిక్ష పడకుండా చేసేసి అప్పుడు సిబిఐ చేతికి పెట్టారు. ఇంకా సిబిఐ ఏం చేస్తుంది? అప్పటికి సిబిఐ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలతోటి, పారామిలిటరీ ఫోర్సెస్ తోటి ఆర్జికర్ హాస్పిటల్ మొత్తం టేక్ ఓవర్ చేసి కస్టడీలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తే బెంగాల్ ప్రభుత్వము సిఐఎస్ఎఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి ఆ గార్డ్ లో ఉన్న గార్డ్స్ కి అకామిడేషన్ అరేంజ్ చేయలేదు. అకామిడేషన్ అరేంజ్ చేయలేము అని చెప్పింది. దాని మీద సిబిఐ మళ్ళా సుప్రీంకోర్టు పోయేసి వీడు సిఐఎస్ఎఫ్ గార్డ్స్ కి వీళ్ళకు అకామిడేషన్ ఇస్తలేరు, ఇవ్వకపోవడంతో వాళ్ళు అఫిషియల్ గా పనిచేయలేకపోతున్నాం, మేము పనిచేయలేకపోతున్నాము, పోలీసు వాళ్ళు సహకరిస్తలేని సుప్రీంకోర్టు మీద మొరబెట్టుకుంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ ఉంటుందా? సెంట్రల్ ఇన్వాల్వ్ అయితే ఫెడరల్ స్ట్రక్చర్ దెబ్బతీస్తుంది అంటారు, కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తుంటారు. నువ్వు సహకరించవు. ఒక వ్యక్తి చనిపోయింది, ఒక మహిళ రేపై చనిపోయింది,
దాని మీద ఇన్వెస్టిగేషన్ నువ్వు చేయవు, వేరే చేస్తే సహకరించవు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి కాన్స్టిట్యూషన్ లో, దేశంలో కాన్స్టిట్యూషన్ రైట్ చేయడానికి? ఎగ్జాక్ట్లీ, అంటే నేను అదే అడుగుతున్నా. అంటే మన దేశంలో ఇప్పుడు న్యాయము ధర్మము జరగాలి, చట్ట ప్రకారం జరగాలి అంటే మరి నిజంగా ఇటువంటి సీరియస్ ఇష్యూనే, ప్రజలందరూ కూడా ఆగ్రహావేశాల్లో ఉన్నప్పుడు ఉన్న సీరియస్ ఇష్యూనే ఇట్లా అయితే ఎట్లా? అది కేవలం వెస్ట్ బెంగాల్కు మాత్రమే మనం రెస్ట్రిక్ట్ చేసి చూడాలా, లేకపోతే? లేదు, ఒక విషయం చెప్తాను. మన ఇంటికి రాత్రి మనం ఇంట్లో ఉన్నాం, మన ఇంటి చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు మీకు అనుమానం వచ్చింది, మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? పోలీసులకి. మీ ఇంటి ముందు మీరు రోడ్ మీద పోతున్నారు, ఎన్నో గొడవ అవుతుంది, మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? పోలీసులకి. ఎక్కడైనా శవం పడిపోయింది, పోలీసులకు ఫోన్ చేస్తారు. మీరు చెట్టు పడిపోయింది, ట్రాఫిక్ జామ్ అయ్యింది, ఇంకేదో సంఘటన అయింది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, ఎవరు చేస్తారు? పోలీసులు. ఎందుకు అని అంటే పోలీస్ వ్యవస్థ మీద అంత నమ్మకం ప్రజలకు. ఏదైనా జరిగితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు వచ్చి చూసుకుంటారని నమ్మకం. అంత నమ్మకము, అంత భరోసా, అంత పవరు, అంత జ్యుడిక్షన్ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మర్డర్, ఒక రెసిడెంట్ డాక్టర్ ని అదే హాస్పిటల్లో రేపు మర్డర్ చేస్తే ఆ కేసును వాళ్ళు పొలిటికల్ ప్రెషర్ వల్ల హ్యాండిల్ చేయకుండా దాన్ని ట్యాంపర్ చేసి మొత్తం నీరు వార్ చేస్తే రేపు పొద్దున మర్డర్లు, రేపులు, దొంగతనాలు, ఇంటి మీద దాడులు జరిగితే వెస్ట్ బెంగాల్ ప్రజలు ఈ పోలీసు మీద నమ్మి కంప్లైంట్ ఇవ్వచ్చా? కష్టం. మీరు ఈ రోజు ఈ కేసుని హ్యాండిల్ చేసే తీరును బట్టి ఏం తెలుస్తుందంటే, నేను కేవలము పవర్ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీకే పనిచేస్తాము, ప్రజల కోసం పనిచేయము అని చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక సామాన్యమైనటువంటి టైలర్ కుటుంబానికి చెందినటువంటి యువతి కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యి 36 గంటలు పేషెంట్స్ కి సేవలు అందించి ఇంటికి పోతే లేట్ అవుతుందని చెప్పేసి రాత్రి 3 గంటలకు పడుకొని పొద్దున 5 గంటలకు శవం అయిపోతే మానవతా దృక్పథంతో అయినా పోలీసు వాళ్ళు స్పందించాల్సి ఉంది, ప్రొసీజర్ ని ఫాలో కావాల్సి ఉంది, ఇమీడియట్ ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంది. ఎవరి ఆదేశాల కోసం 14 గంటలు వెయిట్ చేసిర్రు? ఎవరి ఆదేశాల కోసం 14 గంటలు వెయిట్ చేసిర్రు? ఎందుకు ట్యాంపర్ చేసిర్రు ఎవిడెన్స్ ని? అసలు ఆ ప్రిన్సిపాల్, మాజీ ప్రిన్సిపాల్ కు ఉన్న రైట్ ఏంటిది? ఇప్పుడు ఏంటి సార్ హాస్పిటల్, ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? నెక్స్ట్ ఎట్లా ముందుకు కదిలే పరిస్థితి ఉంటుంది? న్యాయం జరుగుతుందా బాధితులకు? గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ ఏంటిదంటే, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ 60 to 90 minutes అనే తప్పిస్తారా, సంఘటన జరిగిన 60 to 90 minutes లోపల పోలీసు వాళ్ళు పోయి ఆ సంఘటన స్థలాన్ని సెక్యూర్ చేసుకుంటే కన్విక్షన్ రేటు ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఉండదు. సో అంటే న్యాయం జరగదు అనుకోవాల్సిన పరిస్థితే ఉంది ఇక్కడ, ఎక్కువ పాసిబిలిటీ. అసలు అక్యూజ్డ్ ఎవరు అనేది ట్రేస్ అవుట్ చేయడమే లొసుగులతోటి ట్రేస్ అవుట్ చేస్తారు, ఎందుకంటే ప్రాసిక్యూషన్ మొత్తం విషేట్ అయితే ప్రొసీజర్. ఇక్కడ సంజయ్ రాయ్ అనే వ్యక్తిని మాత్రం సంజయ్ రాయ్ కాదా అనేది తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది. ఎవరి మీద ఆరోపణ వేసి తీసుకొచ్చి కోర్టు ముందు ఛార్జ్ షీట్ వేసి ఫైల్ చేస్తే అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా కేసు పెట్టిన వాళ్ళ మీద సిబిఐ మీదే ఉంటుంది. అంతే. అంటే ప్రొసీజర్ మొత్తం ఫాలో అయినావా లేదా, ఫాలో అయ్యేటప్పుడు ఏమేమి ఫాలో అయినావు, ఎఫ్ఐఆర్ 14 గంటల తర్వాత రిజిస్టర్ అయితే ఎందుకు రిజిస్టర్ అయ్యింది, నువ్వు ఏం చేసినావు అంటే, మర్డర్ జరగడం ఒక తప్పు అయితే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం కూడా ఒక తప్పే. కాబట్టి పోలీసులు ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ నుంచి పక్కకు ఉంటే, ఇమ్యూన్ ఉంటే ఇటువంటి సంఘటనలు జరగవు. జరిగినా ఈ సంఘటన పైన డిస్కషన్ చేసుకునేటువంటి దురదృష్టం మనకు ఉండదు. ఈ రోజు ఒక మహిళకు, ఒక మహిళా చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి, ఒక మహిళా చీఫ్ మినిస్టర్, ఒక మహిళా హోమ్ మినిస్టర్, ఒక మహిళా హెల్త్ మినిస్టర్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక మహిళా డాక్టర్ హాస్పిటల్లో రేప్ మర్డర్ చనిపోతే ఆ పోలీసులు స్పందించారు, మెడికల్ డిపార్ట్మెంట్ స్పందించారు, చీఫ్ మినిస్టర్ స్పందించకుండా వాళ్ళే వాళ్ళ గవర్నమెంట్ పనిచేయలేదు ఆ నిస్సహాయ స్థితిని కప్పుపుచ్చుకోవడానికి ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ పార్టీ ధర్నాలు చేస్తూ రోడ్డు మీద ర్యాలీలు చేస్తుంటే ప్రజలకు నమ్మకం లేకుండా కోర్టు దగ్గర పోయి ఈ పోలీసులు, ఈ ప్రభుత్వము ఇదంతా కూడా హ్యాండింగ్ లో పనిచేస్తుంది, ఇంతకుముందు కేసులు కూడా నీరుగారు చేసింది కాబట్టి సిబిఐ ఆర్డర్ ఏమని చెప్పి మొరబెట్టుకుంటే సిబిఐకి ఆర్డర్ ఇస్తే, సిబిఐ వస్తే కూడా నువ్వు సహకరించకపోతే ఎవరిని నమ్మాలి? ప్రభుత్వాల మీద నమ్మకాలు ఉంటాయా? వ్యవస్థల మీద నమ్మకాలు ఉంటాయా? వ్యవస్థల మీద నమ్మకాలు ప్రజలు పెట్టుకోరు, ఆ వ్యవస్థను నిలుపుకోవాలి. నిలుపుకుంటే ప్రజలకు వాటి మీద నమ్మకం వస్తుంది. ప్రూవ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్.
ఆ కేసు బాగా చేసినా కదా అని కేసు బాగా చేయనప్పుడు ఉండదు. ఉండదు. ప్రతి కేసును బాగానే చేయాలి, ప్రతి కేసు ప్రొసీజర్ ఫాలో చేయాలి. ఓకే సార్, ఇది చాలా దురదృష్టం అండి. మనం ఈ డిస్కషన్ చేయడమే చాలా దురదృష్టకరం. ఒక అమ్మాయికి ఇంత జరిగి ఇన్ని సుప్రీంకోర్టులు, ఇన్ని సిబిఐలు, ఇన్ని పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్ని స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినా ఆఖరికి ఒక ఆస్పైరింగ్ లైఫ్ ఉన్నటువంటి ఒక రెసిడెంట్ డాక్టర్ యొక్క లైఫ్ అర్ధాంతరంగా కొంతమంది కామాంధుల చేతిలో అంతమైపోతే వాళ్ళకి జస్టిస్ చేయలేని వ్యవస్థలు, ఈ ప్రభుత్వాలు ఇవన్నీ వేస్ట్ అంటున్నదే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాసాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. మొత్తానికి వారు చెప్పినట్లుగా కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన, అసలు ఆ ఘటన దురదృష్టకరం అంటే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు నిజంగా నిర్ఘాంతపోయేలా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ పోలీసుల వ్యవహార తీరు, వారు అన్నట్లుగా అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు, మెడికల్ మొత్తం కూడా కలిసి అక్కడ ఎట్లాంటి పరిస్థితి అయిందంటే ఆఖరికి సిబిఐ ఇప్పుడు ఈ కేసు ముందుకు వెళ్ళాలంటే సరైన ఆధారాలు దొరకట్లేదు, మాకు ఆధారాలు లేవు, చెరిగిపోయాయని చెప్పాల్సిన పరిస్థితి. అంటే నిజంగా 14 గంటలు ఎందుకు పట్టింది అక్కడ వారికి అని ఇందాక వారు అడిగారు. సో 60 నిమిషాల నుంచి 90 నిమిషాల లోపు అక్కడ పోలీసులు ఎంటర్ అయ్యి అక్కడి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి కాస్త 14 గంటలకు జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చాక సో ఆ కన్విక్షన్ రేట్ తగ్గిపోయింది, దాంతో కేసు కూడా నీరుగారిపోయిన పరిస్థితి. ఇప్పుడు సిబిఐ మరి ఎలాంటి అడుగులు వేస్తుంది, ఏం జరగబోతోంది, అసలు న్యాయం జరుగుతుందా, ఒకవేళ న్యాయం జరిగితే ఓకే, లేదు జరగకపోతే లేకపోతే పూర్తిగా న్యాయం జరగకపోతే సిచ్యువేషన్స్ ఏంటి, మరి ఒక మహిళ అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి, హోంమంత్రి, మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్న నేపథ్యంలో మరి ఆవిడ ఇలాఖాలో ఇలా జరిగితే ఆవిడ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో కూడా చూస్తూ ఉన్నాం గత నెల రోజుల నుంచి. మరి ఏంటి, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్స్ని? మీరు కూడా కామెంట్ చేయండి వ్యూవర్స్, అండ్ వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఏం సిచ్యువేషన్ ఇది, సిబిఐ మరి ఎలా ముందుకు కదలాలి అనే విషయంలో కామెంట్ చేయండి. అండ్ మన దేశంలో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి న్యాయం జరగాలి, ఎప్పటిలోగా న్యాయం జరగాలి, ఇలాంటివి అరికట్టాలంటే ఏం చేయాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.